హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మనం ఈ వీడియోలో ప్రముఖ అభ్యుదయ కవి ఆరుద్రకు సంబంధించినటువంటి సాహితీ విశేషాలు తెలుసుకుందాం. ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర 1925 ఆగస్టు 31వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్ర పైన ఆంగ్ల కవి ఇలియట్ ప్రభావం కలదు. రోనంకి అప్పలస్వామి, చాగంటి సోమయాజుల యొక్క ప్రభావంతో ఆరుద్ర వామపక్ష భావాలకు దగ్గరయ్యారట. ఆరుద్ర మొదట ఆనందవాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. వీరు తాను రాసిన సినిమా పాటలను కొండగాలి తిరిగింది అనే పేరుతో వెలువరించి తన భార్య రామలక్ష్మికి అంకితం చేయడం జరిగింది. వీరి సిద్ధాంత గ్రంథం పేరు ఏంటంటే సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుటాలు. దీనిని ప్రొఫెసర్ రామలక్ష్మి 4 సంపుటాలకు కుదించి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో వెలువరించడం జరిగింది, ముద్రించడం జరిగింది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఆరుద్ర ప్లస్ మైనస్ గుర్తులు వాడుతూ 1000 వోల్టుల కవిత్వం రాశాడు. ప్లస్ మైనస్ గుర్తులు వాడుతూ ఆరుద్ర చేసిన రచన ఏమిటి అంటే 1000 వోల్టుల కవిత్వం. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు అనే కావ్యాలు ఆరుద్ర గారు రాయడం జరిగింది. గాయాలు, గేయాలు, పైలా పచ్చీసు అనేటువంటి కవితా సంకలనాలు రాసిన కవి ఎవరు అంటే ఆరుద్ర. ఈ గాయాలు, గేయాలలో ఆంధ్రోద్యమాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర శ్రీశ్రీతో కలిసి ఒక శతకం రాసిండు. దాని పేరు రుక్కుటేశ్వర శతకం. ఆరుద్ర నయాగర కవి ఏల్చూరి సుబ్రహ్మణ్యంతో కలిసి మేమే అనే రచన చేశాడు. అదేవిధంగా ఆరుద్ర శ్రీశ్రీ వానమామలై వరదాచార్యులతో కలిసి సాహిత్యోపనిషత్ రాశారు. బాగా గుర్తుంచుకోవాలి. ఆరుద్ర, శ్రీశ్రీ, అదేవిధంగా మరో కవి ఎవరు? వానమామలై వరదాచార్యులు. ఆరుద్ర శ్రీశ్రీ వానమామలై వరదాచార్యులతో కలిసి సాహిత్యోపనిషత్తు రాశారు. బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆరుద్ర యొక్క విమర్శన వ్యాసాలు మనవేమన, వేమన వేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, రామునికి సీత ఏమవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఆరుద్ర యొక్క విమర్శన వ్యాసాలు ఏంటవి? మనవేమన, వేమన వేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, రామునికి సీత ఏమవుతుంది. ఇవి బాగా గుర్తుంచుకోండి. ఆరుద్ర యొక్క పరిశోధన వ్యాసం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే గుడిలో సెక్స్. గుడిలో సెక్స్ అనే పరిశోధన వ్యాసాన్ని ఆరుద్ర రాశారు. శుద్ధ మధ్యాకరలు అనే పేరుతోటి ఆరుద్ర పద్య కవిత్వం కూడా రాశాడు. దీన్ని కూడా అభ్యర్థులు బాగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఆరుద్ర యొక్క ప్రముఖ కొటేషన్స్ చూస్తే ఒకానొక సందర్భంలో ఆరుద్ర ఏమన్నారు అంటే తరానికో 100 మంది కవులు తయారవుతారిప్పుడు, 100లోనూ మందలోనూ మిగలగలిగేది ఒక్కడే అని చెప్పేసి ఆరుద్ర అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ నరసింహారావు గారు ఆరుద్ర యొక్క సాహిత్యం పైన పరిశోధన చేసి వారేమన్నారంటే అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకొని ఆ తరంలో మిగలగలిగింది, విశ్వరూపం దాల్చగలిగింది ఆరుద్ర ఒక్కరే అని చెప్పేసి ఆరుద్ర గురించి వ్యాఖ్యానించారు. ఆరుద్ర గురించి పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వోద్యమంలో ఆరుద్రత అనే పరిశోధన గ్రంథం రాశారు ఆర్ నరసింహారావు గారి. ఆ యొక్క ఆరుద్రను గురించి పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వోద్యమంలో ఆరుద్రత అనే పరిశోధన గ్రంథం రాసింది ఎవరు అంటే ఆర్ నరసింహారావు గారే. వారే ఇలా అన్నారు, అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్రగా రూఢి అయింది అన్నారు. అంత్యప్రాసలే ఆరుద్ర వ్రాలు ముద్రగా రూఢి అయింది అని చెప్పేసి అన్నది ఎవరు అంటే ఆర్ నరసింహారావు గారు అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఆరుద్ర తన ఛందస్సు చేత చక్కగా చాకిరీ చేయించుకోగలడు అని చెప్పేసి శ్రీశ్రీ ఆరుద్రను గురించి వ్యాఖ్యానించారు. ఆరుద్ర తన ఛందస్సు చేత చక్కగా చాకిరీ చేయించుకోగలడు అని చెప్పి శ్రీశ్రీ ఆరుద్రను కీర్తించడం జరిగింది. ఈ విషయం కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర ఒక సందర్భంలో ఇలా అంటారు, అబ్బూరి ఆదిలో శ్రీశ్రీని మార్క్సిస్టు లైన్లోకి తీసుకొచ్చి ఆ తరువాత ఆ దారిలోంచి పక్కకు తప్పించడానికి ఎంత ప్రయత్నించినా బయటకు పక్కకు తీసుకురాలేకపోయారు శ్రీశ్రీని అబ్బూరి అని చెప్పేసి ఆరుద్ర అన్నారట. ఓకేనా, శ్రీశ్రీని ఆదిలో అబ్బూరి మార్క్సిస్టు లైన్లోకి తీసుకొచ్చి ఆ తరువాత ఆ లైన్లోంచి పక్కకు తప్పించడానికి ఎంత ప్రయత్నించినా కూడా పక్కకు తీసుకురాలేకపోయారు అని చెప్పేసి అబ్బూరిని గురించి వ్యాఖ్యానించింది ఎవరు అంటే ఆరుద్ర గారే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రైతాంగ అక్షర శేముషి అని చెప్పి ఆరుద్రను కీర్తించింది ఎవరు అంటే జ్వాలాముఖి. తెలంగాణ రైతాంగ అక్షర శేముషి, అభ్యుదయ ప్రయోగాలకు చిత్రం గీసిన కవన ఋషి అని ఆరుద్రను కీర్తించారు జ్వాలాముఖి. భద్రంపు కవిత నిర్నిద్రంపు భవిత అని చెప్పి ఆరుద్రను కీర్తించింది ఎవరు అంటే ఇంద్రగంటి హనుమశాస్త్రి. ఈ విషయాలన్నీ ఒకసారి మళ్ళీ బోర్డు మీద చూద్దాం, గమనించండి. చూడండి, ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఆరుద్ర అసలు పేరేంటి? భాగవతుల సదాశివశంకర శాస్త్రి. గుర్తుంచుకోవాలి. ఆరుద్ర 1925 ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించారు. ఆరుద్రపై ఆంగ్ల కవి ఇలియట్ ప్రభావం కలదు. ఆరుద్ర ఆనందవాణి పత్రికకు సంపాదకుడిగా చేశారు. వీరిపై రోనంకి అప్పలస్వామి చాసోల ప్రభావం కలదు. రచనలు చూడండి, కావ్యాలు. రచనలో మొదట కావ్యాలు. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు. కవితా సంకలనాలు గాయాలు, గేయాలు, పైలా, పచ్చీసు. బాగా గుర్తుంచుకోవాలి. శుద్ధ మధ్యాకరలు అనేది పద్య కవిత్వం. శుద్ధ మధ్యాకరలు అనే పద్య కవిత్వం ఆరుద్ర రాశారు. కొండగాలి తిరిగింది అనే సినిమా పాటల సంకలనం రాసి భార్య రామలక్ష్మికి అంకితం చేశాడు. గుర్తుంచుకోవాలి దీన్ని. ప్లస్ మైనస్ గుర్తులు వాడుతూ 1000 వోల్టుల కవిత్వం రాశారు ఆరుద్ర. ప్లస్ మైనస్ గుర్తులు వాడుతూ చేసిన రచన ఏమిటి అంటే 1000 వోల్టుల కవిత్వం. సమగ్రాంధ్ర సాహిత్యం పేరుతో 13 సంపుటాల సిద్ధాంత గ్రంథం రాశారు ఆరుద్ర. ప్రొఫెసర్ రామలక్ష్మి వీటిని 4 సంపుటాలుగా కుదించి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ముద్రించారు. గుర్తుంచుకోండి. ఆరుద్ర శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకం రాశాడు. బాగా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ చాలా. ఆరుద్ర శ్రీశ్రీ వానమామలై వరదాచార్యులతో కలిసి సాహిత్యోపనిషత్ రాశారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఏల్చూరి సుబ్రహ్మణ్యంతో కలిసి మేమే అనే రచన చేసిన కవి ఎవరు అంటే ఆరుద్రనే. ఆరుద్ర దాశరథికి రాసిన లేఖలకు కవి హృదయం అని పేరు. ఆరుద్ర దాశరథికి రాసిన లేఖలకు ఏమని పేరు అని అడుగుతారు, గుర్తుంచుకోండి, కవి హృదయం. ఆరుద్ర రాసిన పరిశోధన వ్యాసం ఏమిటి అంటే గుడిలో సెక్స్. ఓకేనా. ఇక మిగిలిన అంశాలు కూడా చూడండి. ఆరుద్ర విమర్శన వ్యాసాలు: మనవేమన, వేమన వేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, రామునికి సీత ఏమవుతుంది. బాగా గుర్తుంచుకోవాలి. ఇక అదేవిధంగా హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్లంలో రాసిన ది టేల్స్ ఆఫ్ తెలంగాణ ఆధారంగా ఆరుద్ర తెలంగాణ వీరగాథను రాశారు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఆంగ్లంలో రాసిన ది టేల్స్ ఆఫ్ తెలంగాణ ఆధారంగా ఆరుద్ర చేసిన రచన ఏంటి? తెలంగాణ వీరగాథ. గుర్తుంచుకోండి. హోచిమిన్ రాసిన ది ప్రిజనర్ ఆధారంగా ఆరుద్ర చేసిన రచన ఖైదు కవితలు. హోచిమిన్ రాసిన ది ప్రిజనర్ ఆధారంగా ఆరుద్ర చేసిన రచన ఏమిటి అంటే ఖైదు కవితలు అని గుర్తుంచుకోండి. ఆరుద్ర తన ఛందస్సు చేత చక్కగా చాకిరీ చేయించుకోగలడు అన్న కవి శ్రీశ్రీ. ఆరుద్ర తన ఛందస్సు చేత చక్కగా చాకిరీ చేయించుకోగలడు అన్న కవి ఎవరు? శ్రీశ్రీ అనేటువంటి విషయాన్ని ఆదిలో శ్రీశ్రీని మార్క్సిస్టు లైన్లోకి తీసుకొచ్చిన అబ్బూరి
ఆ తరువాత ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీని ఆ దారిలోంచి పక్కకు తప్పించలేకపోయారు అని ఆరుద్ర అన్నారు. ఆదిలో శ్రీశ్రీని మార్క్సిస్టు లైన్లోకి తీసుకొచ్చిన అబ్బూరి ఆ తరువాత ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీని ఆ లైన్లోంచి ఆ దారిలోంచి పక్కకు తప్పించలేకపోయారు అని చెప్పి పేర్కొన్నది ఎవరు అంటే మన ఆరుద్రనే. అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకొని ఆ తరంలో మిగలగలిగింది, విశ్వరూపం దాల్చగలిగింది ఆరుద్ర ఒక్కడే అని ఆర్ నరసింహారావు పేర్కొన్నారు. చెప్పాను కదా, అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకొని ఆ తరంలో మిగలగలిగింది, విశ్వరూపం దాల్చగలిగింది ఆరుద్ర ఒక్కడే అని ఆరుద్ర గురించి పరిశోధన చేసిన ఆర్ నరసింహారావు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూస్తే ఆరుద్రపై పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత అనే గ్రంథం రాసింది ఆర్ నరసింహారావు. ఆరుద్రపై పరిశోధన చేసి అభ్యుదయ కవిత్వోద్యమంలో ఆరుద్రత అనే పరిశోధన గ్రంథం రాసింది ఎవరు? ఆర్ నరసింహారావు. గుర్తుంచుకోవాలి. ఆరుద్ర గురించి ప్రముఖుల వ్యాఖ్యలు జాగ్రత్తగా వినండి. తెలంగాణ రైతాంగ అక్షర శేముషి, అభ్యుదయ ప్రయోగాలకు చిత్రం గీసిన కవన ఋషి అని ఆరుద్రను గురించి వ్యాఖ్యానించింది జ్వాలాముఖి. తెలంగాణ రైతాంగ అక్షర శేముషి, అభ్యుదయ ప్రయోగాలకు చిత్రం గీసిన కవన ఋషి అని ఆరుద్రను గురించి వ్యాఖ్యానించింది ఎవరు అంటే జ్వాలాముఖి అని గుర్తుంచుకోండి. భద్రంపు కవిత నిర్నిద్రంపు తెలివి ఆరుద్రకే చెల్లింది అన్నది ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. భద్రంపు కవిత నిర్నిద్రంపు తెలివి ఆరుద్రకే చెల్లింది ఓ కూనలమ్మ అన్న కవి ఎవరు అంటే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. వామపక్ష నినాదాల పచరించి, వామపక్ష విధానాల చరించి నిర్మాణ క్రమం చేయండి అన్న కవి ఆరుద్ర. వామపక్ష, చూడండి బోర్డు వైపు బాగా, వామపక్ష నినాదాల పచరించి, వామపక్ష విధానాల చరించి నిర్మాణ క్రమం చేయండి అన్న కవి ఎవరు అంటే ఆరుద్ర. కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అన్న కవి కూడా ఆరుద్రే. ఎప్పుడో మానీషాదతో పుట్టిందట కవిత్వం, ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం అన్న కవి కూడా ఆరుద్రనే. ఇంకా ఆరుద్ర ఏమన్నారు? నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు అని చెప్పేసి అనడం జరిగింది.